జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమంటాడంటే అసలు అరాచకం జరుగుతుంది, మా కార్యకర్తలందరినీ లోపలేస్తున్నారు, మేము వచ్చామంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం నేను ఆపలేని వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అని బెదర కొడుతున్నారు. ఏమంటారు మీరు, ఏం మాట్లాడతారు? ఆయననే మాటలు మాత్రం డూప్లికేటే. మాకు ఆయన ఇచ్చిందంతా 2000 ఇచ్చాడు, బాబాయ్కి కానీ 6000 ఇస్తున్నాడు. ఏదైనా ఇంతవరకు అరాచకాలు అచ్చలికి ఇచ్చలు ఏం లేవు. మరి నేను వస్తే అసలు తేడాగా ఉంటది, ఎక్కడున్నా మిమ్మల్ని మరి ఆయన వస్తే తేడా ఉంటుంది. మరి రిస్క్ ఉండ కానీ ఏదైనా కానీ అన్ని ఆక్రమించుకొని వాళ్ళ బాబాయ్ గారిని చంపేయటం కానీ మరి వాళ్ళ మీద వీళ్ళ మీద నెడతాం కానీ. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, నా పెమ్మర్పూర్ చెప్తున్నా, నాకు ఒక్క మా ఆవిడ లేదు, చచ్చిపోయింది, నేను ఒక్కన మా అబ్బాయి ఒక్కడు, నా పింఛన్ 6000 పింఛన్ ఎత్తున్నాడు. అది వికలాంగులకి కనీసం పని చేసుకోలేని వాళ్ళకి 3000 నుంచి ఒకేసారి 6000 చేసి వాళ్ళకు ఒక ఆసరాగా ఉంటున్నారంటే కనీసం అది ఆలోచించకపోగా మా ప్రభుత్వంలో నేను బటన్ నొక్కాను, మేమే బాగా చేసాం, ఇప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని కక్ష బట్టి చేస్తున్నారు, నేను వస్తే అసలు వేరేగా ఉంటుంది. అవన్నీ డూప్లికేట్ మాట్లాడండి. వచ్చిన తర్వాత ఏం చేయడు, అసలు రాడు కూడా రాడు. నేను చెప్తున్నాగా అసలు ఏంటంటే ఎక్కడికక్కడ గేట్లు అడ్డం పెట్టి ఎక్కడికక్కడ రౌడీ ఏం చేస్తాం, ఈ పద్ధతి కదండి. నేను చెప్తున్నా అండి, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే సూపర్ ఉంది మాకు. ఎందుకు బాగుంది? దేనికైనా ఇప్పుడు రేపొద్దున ఇల్లు కెట్టొడిన ఇల్లు బీగతానికైనా మీకు ఇల్లు స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తాను, ఒక 5 లక్షలు ఇస్తాను అంటున్నాడు. లేదు ఇల్లు ఉందనుకో ఎంత కొంత ఇస్తానని చెప్తున్నాడు. స్థలం ఉండే వాళ్ళు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తాం అంటున్నాడు. ఈ కట్ట కింద వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటా అంటే 5 లక్షలు ఇస్తాం అంటున్నాడు. అది ఇంతకన్నా గొప్ప పరిపాలన. సరే సంవత్సరమే అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, కనీసం టైం ఇవ్వాల్సిన బాధ్యత లేకుండా సంవత్సరానికి అసలు అల్లాడిపోతున్నారు జనాలు. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవి పాదయాత్ర చేసే జనం నమ్మారు, చేశారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఒక్కరికి వేసాడు. అది సార్ నేను చెప్తున్నది, మీరేమని అనుకోండి, ఆయన చంపేసినా బాధలేదు. అప్పుడు రోడ్లు గతిమాలంగా ఉండే, ఇవాళ రోడ్లు ఎక్కడ పోయినా ఈ జగ్గపేట నుంచి ఇందాక బయలుదేరి వచ్చా, గంటలో వచ్చా నేను. సూపర్ పల్లెటూరు కూడా రోడ్లు సిమెంట్ రోడ్డు వేసాడు. ఇప్పుడు చంద్రబాబు అంటే పెద్ద అయినా సరే ఆయన తెలుసు ఎట్లా చేయాలి, ఏంటి పెట్టుబడులు ఎలా తేవాలి, లేకపోతే ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తే కదా. ఆయన పదే మాట్లాడితే తోలనాడే, లేకపోతే ఆయన అసలు ముసలోడు, అతను వల్ల ఏం కాదు, ఆ ముసలోడు పని అయిపోయింది, అవన్నీ మాట్లాడి ముసలోడు వల్ల అయింది, మాకు వయసుడు వల్ల ఏమవుద్ది, రౌడీ తప్ప ఏం లేదు. నమ్మరు. సరే నేను ఇప్పుడు నాకు 70 వచ్చినండి, బాబు గారు ఇంక 4 సంవత్సరాలు ఉండవు, ఈ 4 సంవత్సరాలు బతున్నా సత్తా నాకు తెలీదు, ఆ తర్వాత ఎవరో చూసుకోమన్నాడు. నేను ఆయన గెలిస్తే ఇక నన్ను మీరేమన్నా ఎంత అని తిట్టండి. అది జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే జనాలు అంటావు లేదు, అసలు ఆలోచన లేదు. అక్కడ ఎక్కడేం లేదు, తల్లిని పిల్లని ఆడదక్కి, 2 ఆడపిల్లని ఆడదక్కి, నువ్వు 10 మందిని కావలు పెట్టుకొని 100 మందిని కావలు పెట్టుకొని నీకు డబ్బు ఏమని వచ్చింది? జనాల సొమ్మేగా. అప్పుడు మద్యపానం, గతంలో మందు, అసలు మందు ఎలా ఉండేది ఏంటి? చండాలం అండి, అసలు చండాలం అసలు అంతా ఇది. ఇప్పుడైతే బానే ఉంది, పరిపాలన బానే ఉంది. నాకైతే పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. బాబాయ్ దాదాపుగా సంవత్సరం అవుతుంది కదా, అసలు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పథకాలని కానీ, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం అని కానీ, స్కూల్లోనే పిల్లలు కూడా సన్నబియ్యంతో భోజనాలు అవన్నీ పెడుతున్నారు, ఎట్లుందంటావు? అవి బాగానే ఉంది, పరిపాలన వరకు అయితే బాగానే ఉంది, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. టైంకి వస్తున్నాయి. ఎట్లా బాబాయ్, అంటే ఏ టైంకి వస్తున్నాయి? తగ్గిట్లా 1 తారీఖు అంటే 1 తారీఖు చేస్తున్నాడు, తగ్గిట్లా 4000 వస్తున్నాయి. ఎట్లా ఉపయోగపడుతున్నాయి మీకు అయ్యి? బాబు ఎట్లా ఉపయోగపడి, ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు మరి తినడానికి టీలు కానీ పోవడానికి ఇంటికాడ పిల్లలు ఎవరుగా మరి అది కావాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను బాగా చేశాను, నేను బటన్ నొక్కాను అని చెప్పి అంటున్నాడు. ఏమోలేండి, బటన్ ఆయన నొక్కాడేమో బాగా అనుకోవడంగా రాలా, మరి ఎన్ని ఇంకేంక పోకి. అది ఇప్పుడైతే బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నెల 1 తారీఖు నాడు డబ్బులు ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల మీద 250,000 1000 రూపాయలు పెంచాడు. ఏది బాగుందంటారు మీరు? మరి అసలు ఏం బాగాలేదు. మళ్ళీ మేము కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను అంటున్నాడు. పొలం ఉండవాడిది కొత్త రాళ్ళు బాతి జనాన్ని దోసుకుంటానికి చేశాడు. అది మటుకి మంచి పద్ధతి కాదు. ఆయన బొమ్మలు వేసుకున్న రాళ్ళు బాతాడు. అన్నదమ్ములు ఇద్దరిలో తగాదులు వచ్చింది మాకు. నాకు ఏడుకుంటే నాకు ఆడుకుందని. నువ్వు కొలవాల్సిన పని నువ్వెవరు? మా కోసమా? మాదంతా దోసుకొని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని మీరు ఇడిపించుకొని రా అంటానికి, లేదంటే వదిలిపేసి కట్టలేనోడు వదులుకోవటమే. ఇంత బాగా ఆలోచిస్తున్నా కూడా అసలు నేను ఇంకా వస్తాను, నేను వచ్చిన తర్వాత మీ అంతు తేలుస్తాను, మీరు 7 సముద్రాల అవతలన్నా కూడా తీసుకొస్తానని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తుంటే సరే బెదిరిస్తే బెదిరిని. మేమైతే ఒకళ్ళ జోడి పోయేది కాదు, వచ్చేది కాదు.
ఉన్న మాట వచ్చింది కాబట్టి మాట అడిగాం అంతే. ఈ సంవత్సరం నుంచి అయితే పరిపాలన పరిపాలన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఈ రోడ్లు ఇవన్నీ ఎట్లున్నాయి? రోడ్లో ఆయన ఉండగా చారడు మట్టి పోయిలా, టాటలు మట్టి పోసాడు, లారీలు పోసాడు. రోడ్లు బాగానే ఉంది. రోడ్లు బ్రహ్మాండంగా చేశాడుగా సంవత్సరం లోపు. రోడ్లు బాగా చాలా బాగుంటాయి. అనుకునేది ఇది కూడా నేను బటన్ నొక్కానా లేదా, మీకు డబ్బులు పడ్డాయా లేదా, రోడ్లు ఎట్లున్నా ఇవన్నీ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది, ఆయన చేసింది అంతా. స్టోర్ బియ్యం కూడా బాబాయ్, స్టోర్ బియ్యం కూడా ఒక దగ్గర పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. మంచిదే మరి. ఇప్పుడు ఈ వరకంటే బళ్ళు పెట్టించాడు. ఆ బండి వచ్చేటానికి ఇల్లు పనికి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఆ రెండోసారి ఆడు వస్తాడో రాడో తెలవదు. ఇప్పుడైతే పని అయిపోయినా ఎప్పుడు ఖాళీ తెచ్చుకుంటున్నారు. ఏముంది ఇప్పుడు పని అయిపోయినా ఖాళీగా ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ నోటి కాడు కూడి లాగేశాడు, వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. సరే అనేకం అనుకోవచ్చు అండి, అనేకం అనుకోవచ్చు. దాని ఏముంది, ఇప్పుడు చూస్తున్నారు, జనం చూస్తున్నారుగా. మనం అనుకుంటే సరిపోదుగా. ఇప్పుడు నువ్వు నేనే అనుకోవడం కదా, జనాలు చూడాలిగా. మరి కళ్ళతో చూస్తున్నా కూడా అసలు అరాజకం, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నాడు. నువ్వు చేసే దారుణాలు ఏంటండి? ఇప్పుడు కూడా నువ్వు దారుణాలు చేస్తున్నావుగా, మరి దాన్ని కరెక్ట్ చేయరా? మరి అదే ఆయన బండి కింద ఒక కార్యకర్త పడి చనిపోయా, మరి పక్క లాగేసా నీ దారిని వెళ్ళావు. ఆ మనిషిని శుభ్రంగా ఇచ్చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినా కూడా 3 ఏళ్ళు ఆగు నేను వస్తాను, అప్పుడు మా కార్యకర్తలు నేను ఆపలేను. అది వచ్చేదో సచ్చేదో ముందు ప్రజలకు సేవ చేయాలిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.